హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివాని. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ నా ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు నేను మీ అందరు ఒక మంచి వ్లాగ్తో వచ్చాను. ఏంటంటే మనం ఇప్పుడు ట్రిప్కి వెళ్తున్నాము, అది కూడా రోడ్ ట్రిప్ అనమాట. సో అది మొత్తం నార్త్ ఈస్ట్ ఇండియా ట్రిప్ అనమాట. మొత్తం అంటే మాకు మ్యాక్సిమం ఎన్ని అయ్యాయో అంత కవర్ చేసుకొని వచ్చాము. దట్ విత్ 2 kids అనమాట. సో కిడ్స్తో నార్త్ ఈస్ట్ ఇండియా ట్రిప్, అండ్ అది కూడా రోడ్ ట్రిప్ ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట. సో ఎలా ఉంటుందో ఏంటో చూద్దాము. అండ్ పిల్లలతో అంటే చాలా కష్టం, అండ్ ఎలా హ్యాండిల్ చేస్తాను అండ్ నేను ఎలాంటి టిప్స్ వాడాను అనేది కూడా ఈ మన జర్నీలో చూపిస్తాను. సో ఇది ఇనిషియల్ వ్లాగ్ కాబట్టి ఈ పర్టికులర్ వీడియోలో కొంచెం రూట్ అనేది నేను ఎక్కువ చూపించాను. బట్ అప్కమింగ్ వీడియోస్లో ఇంట్రెస్టింగ్గా మనం ఏ ప్లేసెస్ కవర్ చేసాము ఏంటి అనేది నేను చూపిస్తాను. సో ఇది నార్త్ ఈస్ట్ కాబట్టి మనం ఇక్కడ చాలా ప్లేసెసే కవర్ చేసాము. సో అవి ఏంటంటే మేము కామాఖ్య వెళ్ళాము, అండ్ కాశీ వెళ్ళాము, అండ్ ఆల్సో కజిరంగా నేషనల్ పార్క్, ఇలాంటివన్నీ కూడా కవర్ చేసామన్నమాట. సో అవన్నీ వీడియోస్ మేము ఎక్కడెక్కడ స్టే చేసాము, ఎన్ని రోజులు పట్టింది మాకు ఫుల్ ట్రిప్, అండ్ ఎలా ఎక్స్పీరియన్స్ చేసాము అనేది మొత్తం నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ ఈ వ్లాగ్ మొత్తం ఇప్పుడు వచ్చే సిరీస్ మొత్తం కూడా ట్రావెల్ సిరీస్ అనమాట. సో అండ్ ఆల్సో మీకు ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలి అనేది కమెంట్ చేసి చెప్పండి, సో దట్ ఐల్ డూ ఆన్ దట్. సో లేట్ చేయకుండా వీడియో లోపలికి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మేము కార్ అంతా క్లీనింగ్కి ఇచ్చుకున్నాము. సో లాంగ్ ట్రిప్ కాబట్టి, అది కూడా మొత్తం చాలా దూరం కాబట్టి ఫస్ట్ మనం కార్ అయితే చెక్ చేయించుకోవాలి. అండ్ కార్ అంతా సర్వీసింగ్ అదంతా అయిపోయాక ఇలా ఉంది కార్. అండ్ రోడ్ ట్రిప్ మొత్తం అయిపోయేసరికి ఈ కార్ ఇలా ఉండదు, చాలా దుమ్ము బట్టి ఉంటుంది. సో అందుకని ఇప్పుడు నేను మొత్తం మంచిగా కార్ చూపిస్తున్నాను అనమాట క్లియర్గా. సో ఇప్పుడు ఎంత క్లీన్గా ఉంది, తర్వాత అంతా చెత్తలాగా అవుతుంది అనేది మీకు తెలుస్తుంది కదా. సో అలా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు అన్నీ చెక్ చేయించుకోండి. ఈ లాంగ్ ట్రిప్ అనే కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే కార్ కొంచెం లాంగ్ జర్నీ ఉందంటే మాత్రం ఖచ్చితంగా కార్ అవన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్ రాకుండా అంతా మంచిగా సెట్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మేము కిడ్స్తో వెళ్తున్నాం కాబట్టి బ్యాక్ సీట్ అనేది బెడ్ ఇప్పుడు వస్తుంది కదా, సో కార్ బెడ్ అనేది వస్తుంది, అది బుక్ చేసుకున్నాం అనమాట. ఇది నార్మల్గా మనకి అమెజాన్లో దొరుకుతుంది. సో అమెజాన్లో 1 day బిఫోర్ బుక్ చేసుకున్నాం, అండ్ మార్నింగ్ కల్లా వచ్చేసింది. అండ్ దీని కాస్ట్ కూడా రీజనబులే, అంటే ఒక 1800 అలా ఉంది. ఇదైతే చాలా హెల్ప్ అయింది మాకు. అసలు ఇదే మెయిన్ థింగ్ అని చెప్పొచ్చు. మొత్తం జర్నీలో కూడా చాలా బాగా హెల్ప్ అయింది. ఇది తీసుకోవడం వల్ల ఒక సగం టెన్షన్ పోయింది. ఎందుకంటే అయాన్ష్ వెనకాలే మొత్తం సెట్ అయిపోయాడు ఇంకా ఈ బెడ్ వల్ల. సో నాకు ఇద్దరిని చూసుకోవడం ఇంకా ఈజీ అయిపోయింది అనమాట ఈ బెడ్ వల్ల. సో ఎవరైనా సరే ఇలా లాంగ్ జర్నీ వెళ్తున్నప్పుడు కిడ్స్ ఉంటే మెయిన్గా ఇలా బెడ్ ఆర్డర్ చేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది జర్నీ. సో వాళ్ళు ఈజీగా కంఫర్టబుల్గా కూడా పడుకోవచ్చు. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చాలా బాగా పడుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు దీని ఇన్స్టలేషన్ చూపిస్తున్నాను, చూడండి. సో మనకి ఇందులో దీంతో పాటే మనకు ఒక ఇన్ఫ్లేటర్ అనేది వస్తుంది, అది మనం కార్కి కనెక్ట్ చేసుకొని సో మనం పంప్ చేయాలన్నమాట. సో ఇది మనం ఎప్పుడైనా ఈ బెడ్తో ఇది కూడా క్యారీ చేస్తూ ఉండాలి, సో దట్ మనం మంచిగా ఎప్పుడంటే అప్పుడు తీసేసి ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ పంప్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి కింద ఒక సపోర్ట్ లాగా వస్తుంది బెడ్. సో అది మనం కింద లెగ్స్ దగ్గర పెట్టాలి, దాని మీద మనకి బెడ్ వస్తుంది. సో ఇది ఇన్స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. పోయింది పజ్జుకోవచ్చు. నువ్వు ఇప్పుడు అల్లరి చేయకుండా పజ్జుకోవాలి. మరి ఇంకా వెనకాలనే ఉంటావుగా, ముందుకు రావుగా ఇంకా నువ్వు. ఓకే, అది పిల్లో, ఇది పిల్లో, పిల్లో.
సో ఇలా మొత్తం సెటప్ చేసుకున్నామన్నమాట. ఇంకా ఫ్రీగా పడుకోవచ్చు. సో అయాన్ష్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా బెడ్ మీద. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాము. మేము ఇప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ స్టాప్ వచ్చేసి వైజాగ్. మనం వైజాగ్ వెళ్ళే వరకే నైట్ అయిపోతుంది. సో వైజాగ్లో స్టే చేస్తామన్నమాట నైట్. అండ్ మార్నింగ్ మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేస్తాము. సో మనకి ఇక్కడ డెస్టినేషన్ టైం చూపిస్తుంది కదా, మొత్తం వచ్చేసి 11 hours 23 minutes చూపిస్తుంది. అండ్ మధ్యలో మనం లంచ్కి స్నాక్స్కి ఆగుతాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. బట్ మనం స్పీడ్ క్యాల్కులేట్ చేసుకుంటే ఎన్ని అవర్స్ పడుతుందో నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము. This route avoids road closures. You are on the fastest route. You should reach your destination by 9:23 p.m. సో ఇంకా అలా జర్నీ అవుతూ ఉంది. సాంగ్స్ వింటూ అట్లా డ్రైవ్ ఎంజాయ్ చేస్తున్నాము. పిల్లలు కూడా కొంచెం సేపు పడుకొని లేచి స్నాక్స్ తినడం అలా చేస్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే బాగానే అయింది. సో ఇంకా మధ్యలో ఆకలిస్తుందని చెప్పేసి మేము ఇక్కడ ఈ రెస్టారెంట్లో ఆగాము. ఇది వచ్చేసి విందు ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట. సో మధ్యలో ఆగాం, హైవే మీదే ఉంటుంది మనకి ఇది. ఇక్కడైతే లంచ్ చేద్దామనేసి ఆగాము. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా చాలా జర్నీ ఉంది. సో ఈ ట్రిప్ మొత్తం మనకి ఒక 10 days పట్టిందనమాట. మొత్తం ట్రిప్ మొత్తం ఎండ్ అయ్యే వరకు. సో ఇక్కడ ఇంకా మంచి ఆప్షన్స్ కనిపించలేదు. ఇంకా మీల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో మీల్స్ అంటే ఏంటంటే పిల్లలకు కూడా తినిపించవచ్చు, మనం కూడా తినొచ్చు. కాబట్టి మీల్స్ అయితే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మా అన్నం ఈజీగా ఉంటుంది కదా పిల్లలకి ఫీడ్ చేయడానికి. సో అన్నం పెరుగు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో ఏది లేకపోయినా లాస్ట్ ఆప్షన్ పెరుగు అన్నం అన్న తినిపించవచ్చు అనేసి మీల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో ఇలా ఇక్కడ రైస్ అయితే అన్లిమిటెడ్ అనమాట. రైస్ ఎంతైనా తీసుకోవచ్చు. సో ఇంకా ఇంట్లో తినిపించడం వేరు, బయట వచ్చాక తినిపించడం వేరు. మొత్తం మెస్సి చేస్తారు. అండ్ తినిపించడం కూడా టైం పడుతుంది. బట్ ఎంత జర్నీలో ఉన్నా ఏది ఉన్నా ఖచ్చితంగా ఎంత టైం తీసుకున్నా సరే పిల్లలకి తినిపించాకే జర్నీ అనేది స్టార్ట్ చేస్తాను నేనైతే. సో ఎట్లాగో ఎక్కువ బ్రేక్స్ తీసుకోము కాబట్టి తీసుకున్న ఒక బ్రేక్ ఎక్కువసేపు అయినా సరే ఖచ్చితంగా పిల్లలు మొత్తం కంప్లీట్గా తినే వరకు ఆగుతాను. ఖచ్చితంగా వెయిట్ చేసి తినిపించాకే జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఫుడ్ అనేది ఫుల్గా ఉంటేనే పిల్లలు మంచిగా కోఆపరేట్ చేస్తారనమాట దేనికైనా. సో ఎప్పుడైనా వాళ్ళ స్టమక్ అనేది ఫుల్ ఉండేటట్టు చూసుకోవాలి మనము. ఇలా దారిలో వెళ్తుంటే మనకి ఇక్కడ రైట్ సైడ్ హనుమంతుని విగ్రహం వస్తుంది. ఇది చాలా పెద్దగా ఉంది, అందుకని బాగుంది, నచ్చింది అని చెప్పేసి షూట్ చేస్తున్నా అనమాట. సో ఈ వ్యూ కూడా చాలా బాగుంది. సో వెదర్ ఇదంతా కూడా చాలా బాగుంది. సో అందుకని షూట్ చేసి చూపిస్తున్నా. అండ్ మనకి జర్నీలో రోడ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. అంటే ఇట్లా గుంతలు అవి లేకుండా చాలా బాగున్నాయి ఈసారి రోడ్స్ ఇదంతా కూడా. సో మధ్యలో అడుగుతున్నా అనుకోద్దు, ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే సో మీకు ఈ వీడియో కొంచెం నచ్చిందని అనుకుంటున్నా. సో ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూజ్ అయితే మాత్రం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఇంకా వైజాగ్ సిటీకి ఎంటర్ అయిపోయాము.
సో ఇప్పుడు నేను చూపిస్తుంది ఏదైతే ఉందో అది పోర్ట్ అనమాట. మొన్న మన పవన్ కళ్యాణ్ గారు స్టైల్‌గా సీజ్ ద షిప్ అన్నారు కదా, అది ఇదే పోర్ట్ అనమాట. సో అక్కడి నుంచి వెళ్తున్నాము. అండ్ ఇంకా జర్నీ చేసి కొంచెం అలసిపోయి మధ్యలో స్నాక్స్ ఏమైనా తీసుకుందాంలే అనేసి ఆగాము ఇక్కడ. అండ్ ఇంకా సిటీ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఇంకా మా రూమ్ దగ్గరకైతే రీచ్ అవుతున్నాము. మధ్యలో ఇలా క్లాక్ టవర్ చూపిస్తున్నా. సో మేము కొంచెం అడ్రస్ అయితే మిస్ అయిపోయాము. అంటే ఇలా స్ట్రైట్ లెఫ్ట్ వెళ్ళేది కొంచెం స్ట్రైట్ వెళ్ళిపోయాము, అందుకని ఇది 2 times తిరగాల్సి వచ్చింది. సో ఇలా లెఫ్ట్ వెళ్ళేది మేము అలా స్ట్రైట్ వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఫైనల్గా మేము ఇక్కడ రీచ్ అయిపోయాము మా స్టే దగ్గర. ఇది వచ్చేసి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే తీస్తున్నాను. అండ్ ఇక్కడ నేను వీడియోలో చూపించేవన్నీ కూడా ఈసారి బడ్జెట్ ఫ్రెండ్లీ చూపిద్దాం అందరికీ అని చెప్పేసి మ్యాక్సిమం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండేటట్టే సెలెక్ట్ చేసుకున్నాం అన్నీ కూడా, స్టే అదంతా కూడా. సో ఇంకా చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అవన్నీ కూడా మనం చేయాలి కదా. సో ఎక్కడ వెళ్ళినా సరే మన ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో అవి క్యారీ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి. ఏ రిసార్ట్కి వెళ్ళినా, ఏ స్టే హోటల్కి వెళ్ళినా అవైతే ఖచ్చితంగా మనం ఇవ్వాలి. అండ్ ఈ రూమ్ వచ్చేసి మనకి 3,500 అలా పడింది. సో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అనమాట. బట్ ఇది ఏంటంటే ఈ రూమ్ చాలా కంజెస్టెడ్ ఉంది అండ్ అంతా నచ్చలేదు నాకు. బాత్రూమ్ కూడా చాలా చిన్నగా ఉంది. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక్లూడెడ్ ఉంది. సో మనం మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మళ్ళీ మన జర్నీ అనేది స్టార్ట్ చేసేసాము. సో ఇప్పుడు మనం వెళ్ళేది నెక్స్ట్ భువనేశ్వర్ అనమాట. సో భువనేశ్వర్ మధ్యలో మనకి పూరి కూడా ఉంటుంది. సో కావాలనుకునే వాళ్ళు మనం పూరి జగన్నాథ్ కూడా టెంపుల్ విజిట్ చేయొచ్చు. బట్ మేమేంటంటే ఇప్పుడు విజిట్ చేద్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ వచ్చేది ఇదే రూట్లో కదా రిటర్న్లో. సో ఆ రిటర్న్లో చూసుకుందాంలే అనుకున్నాము. సో అలా మేము పూరి జగన్నాథ్ అయితే ఇప్పుడు స్కిప్ చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి మనం భువనేశ్వర్ వెళ్తున్నాము. అండ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ లైక్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇలా ట్రావెల్ చేసే వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వాళ్ళకి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. సో ఇలా మనం వెళ్తున్నాము. వెళ్ళే మధ్యలో ఇంకా లంచ్ టైం అయిపోయింది. సో మధ్యలో అలాగే సేమ్ లంచ్ చేసుకొని మళ్ళీ జర్నీ అనేది స్టార్ట్ చేసేసాము. సో ఇంకా పిల్లలైతే కొంచెం బాగానే ఉన్నారు, కంఫర్టబుల్గానే ఉన్నారు. బట్ జర్నీ ఎక్కువ అవుతుంది కదా, ఎలాగైనా క్రాంకీగా బిహేవ్ చేస్తారేమో అనుకున్నా కానీ బట్ వాళ్ళు ఏం చేయలేదు. కొంచెం ఫుడ్ దగ్గర సతాయిస్తున్నారు కానీ ఇంకా అంత జర్నీలో ఓకే. అయాన్ష్ కొంచెం బోర్గా ఫీల్ అయ్యాడు. బట్ కొంచెం వాడు ఇంకా రూట్ చూసుకుంటూ అట్లా డైవర్ట్ అయ్యాడు. సో ఇక్కడ మనం భువనేశ్వర్కి అయితే వచ్చేసాము. సో భువనేశ్వర్లో మనం ఇక్కడ ఫార్చ్యూన్ రిసార్ట్కి అయితే వచ్చేసాము. సో హోటల్కి అయితే వచ్చేసాము. సో ఇది కొంచెం మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు, ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ రిసార్ట్ అనమాట, హోటల్ అనమాట. సో భువనేశ్వర్లో ఇది ఐటీసీ వాళ్ళది అనుకుంటా. ఇది ఐటీసీ గ్రూప్ వాళ్ళది. సో ఫార్చ్యూన్ అని. ఇక్కడ సర్వీసెస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ భువనేశ్వర్ సిటీ కూడా చాలా బాగుంది. అంటే నీట్నెస్ కానీ అదంతా కూడా చాలా బాగుందన్నమాట భువనేశ్వర్లో. అండ్ భువనేశ్వర్ సిటీ యాక్చువల్లీ చాలా నచ్చింది మనకి. సేమ్ మన హైదరాబాద్ లాగానే అనిపించింది. సో అంత డిఫరెన్స్ ఏం లేదు. సో చెప్పా కదా ఇది ఐటీసీ హోటల్ గ్రూప్ వాళ్ళది, ఫార్చ్యూన్ అనమాట దీని పేరు. సో ఈ రూమ్ కూడా మనకి కొంచెం కాస్ట్లీ. ఇది నార్మల్గా అయితే
జనరల్గా వీకెండ్స్ కాకుండా నార్మల్ వెళ్తేనే 13,000 పర్ డే పడుతుంది. సో మనకి ఇక్కడ మేక్ మై ట్రిప్ ద్వారా మనకి కొంచెం డిస్కౌంట్ అనేది అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది ఇంక్లూడెడ్ కాదు, బ్రేక్ఫాస్ట్ మళ్ళీ సపరేట్గా తీసుకున్నాం. అంటే అది కూడా ఉంటుంది మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి, బట్ మేము బ్రేక్ఫాస్ట్ సెలెక్ట్ చేసుకోలేదు. సో మళ్ళీ మేము బ్రేక్ఫాస్ట్కి ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్. సో ఇది వచ్చేసి రూమ్ అనమాట. నేను ఇప్పుడు రూమ్ టూర్ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి వాష్రూమ్. అండ్ భువనేశ్వర్ వాళ్ళు ఎవరైనా ఈ వ్లాగ్ చూస్తే మాత్రం కమెంట్స్లో చెప్పండి. ఎవరైనా భువనేశ్వర్ నుంచి, వైజాగ్ నుంచి ఈ వ్లాగ్ చూస్తే మాత్రం డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సో ఇది వచ్చేసి రూమ్ చాలా బాగుంది అండ్ వీళ్ళ సర్వీసెస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోవడమే. మార్నింగ్ నుంచి జర్నీ చేసి కొంచెం టైర్డ్ అయితే అయిపోయాము. ఇంకా పడుకోవాలి, మంచిగా రెస్ట్ తీసుకోవాలి. అండ్ ఆకలి వేస్తుంది ఫుల్. ఫస్ట్ ఇంక ఇక్కడ రూమ్ సర్వీస్ కూడా ఉంది, ఇంకా రూమ్కే తెప్పించుకొని తిందాం అనుకున్నాము. సో మేము ఈ హోటల్స్ అన్నీ కూడా మేక్ మై ట్రిప్ యాప్లో సెలెక్ట్ చేసుకున్నాము. సో మనకి మేక్ మై ట్రిప్లో మెంబర్షిప్ ఉంటే ఖచ్చితంగా మనకి చాలా ఆఫర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనకి 13,000ది మాకు కొంచెం ఏమంటారు డిస్కౌంట్తో మనకు కొంచెం తక్కువ వస్తుంది అనమాట. సో మీరు చూసుకునేటప్పుడు మేక్ మై ట్రిప్ యాప్ వాళ్ళని యూస్ చేయండి, మీకే తెలుస్తుంది డిఫరెన్స్ అనేది. నార్మల్గా వెళ్తే ఎంత ప్రైజెస్ పడతాయి, లేదా ఇట్లాంటి యాప్స్ యూస్ చేయడం వల్ల ఎలాంటి ప్రైజెస్ పడతాయి అనేది మీకు తెలుస్తుంది. సో ఇలా మనం ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా బడ్జెట్ ఫ్రెండ్లీలో వెళ్ళిపోవచ్చు. సో యా, అండ్ ఇది వచ్చేసి రూమ్ నుంచి వ్యూ. బాల్కనీ అదేమి లేదు, డైరెక్ట్ మనకి బయట రోడ్ అట్లా కనిపిస్తుంది. ఇది వచ్చేసి సెంటర్లో ఉంది. సో అందుకని ఈ హోటల్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి ఇంకా మా డిన్నర్ అనమాట. సో ఇంకా డిన్నర్ చేసి రెస్ట్ తీసుకుంటాం. అండ్ ఎవరెవరికి ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ ఇష్టమో వాళ్ళు కూడా కమెంట్ చేయండి. అండ్ ఈ ట్రిప్, నార్త్ ఈస్ట్ ట్రిప్ ఎంతమంది వెళ్ళొచ్చారు అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ కూడా నాతో షేర్ చేసుకోండి కింద కమెంట్స్లో. సో ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇంకా మనం ఈ వ్లాగ్ ఈ ట్రావెల్ వ్లాగ్ ఏదైతే ఉందో ఇంకా అప్కమింగ్ వీడియోలో నెక్స్ట్ మనం వెళ్ళే డెస్టినేషన్ ఏంటి అనేది చూపిస్తాను. సో మనం నార్త్ ఈస్ట్లో చాలా వరకు మంచి ప్లేసెస్ కవర్ చేసాము. సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అండ్ యా, ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇన్నిసార్లు అడుగుతున్నా అని అనుకోవద్దు, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. అండ్ లైక్ చేయడం వల్ల ఛానల్ అనేది ఇంకా మంచి గ్రో అవుతుంది అండ్ బూస్ట్ అవుతుంది కదా మనకి. సో ఇంకా వీడియోస్ చేయాలి అని ఉంటుంది కదా, సో అందుకని అడుగుతున్నా అంతే. అండ్ యా, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోకి స్టే ట్యూన్డ్.